దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సమస్త మానవులు సృష్టించిన సృష్టికర్తనే పొగడాలి. సృష్టించిన సృష్టికర్త యెహోవాయే. శరీరధారిగా, అక్కడ ఆత్మస్వరూపి, ఇక్కడ శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. పరిశుద్ధాత్మగా ఇప్పుడు సమస్త మానవులను ఏలుచున్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి మానవునికి శక్తి ఉన్నది, ఆత్మ ఉన్నది, కనబడే దేహం ఉన్నది. కానీ ఇది గ్రహించకుండా మాట్లాడే వాళ్ళు అనేకులు వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయము. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహు జన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ఆ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో, విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్క పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అని వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. ఇంకొకటి, అక్కడ లోతుగా ఉండనందున అని వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఈ ఉపమాన రీతిగా యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చెప్పాడు? ఇప్పుడున్న మానవులకు ఏమైనా అర్థమైందా? మరి దేవుని వాక్యాలు కదా, ఈ దేవుని వాక్యాలు ఎలా అర్థం చేసుకుంటున్నాము? ఇప్పుడు దేవుడు బయలుపరిస్తేనే తప్ప ఈ మాటలు ఎవరికి అర్థం కావు. మంచి నేల అయింది. మంచి నేలలో 3 విత్తనాలు పడ్డాయి. అలా 60 ఒకటి, 100 ఒకటి, 30 ఒకటి ఫలించినట్టు చూపెట్టాడు. ఇక ఆ దినమందు ఒకడు విత్తువాడు, ఒకటి త్రోవ పక్క పడ్డది, రెండవది ఇది రాతి నేల మీద పడ్డది, మూడవది ముండ్ల పొదలలో పడాను అని చెప్పిండు. మరి ముండ్ల పొదలో పడ్డ విత్తనాలు ఏంటి? ఈ రాతి నేల పడ్డ విత్తనాలు ఏంటి? మరి ఇప్పుడు త్రోవ పక్క పడ్డ విత్తనం ఏంటిది అనేది ఆలోచన చేయాలి. అయితే ఇది విత్తువాడు, విత్తనం వేసేవాడు ఎక్కడెక్కడ పడ్డాయని చెప్పిండు? మూడు జాగాలలో పడ్డాయి. 3 జాగాలలో పడ్డ వ్యక్తులు. ఇప్పుడు ప్రతి మానవుడు ఆలోచన లేని వ్యక్తి ఉన్నాడా? ఇప్పుడు ఒక వ్యక్తి మందిరానికి పోతాడు బైబిల్ పట్టుకొని, అర్థం కాదు, వాక్యం చెప్తాడు కానీ ఇప్పుడు అందులో పాస్టర్ గారు వాక్యం చెప్తాడు కానీ ఇతనికి అర్థం కాకుండా అక్కడనే సంతోషపడతాడు. వాక్యం మస్తు చెప్పిండని. కానీ వేరు లేనది, అది త్రోవ పక్క పడ్డది కనుక
అణిచివేయబడ్డది. ఏది అందరూ తొక్కుకుంటూ పోయినప్పుడు అణిచివేయబడ్డది. అణిచివేయబడ్డప్పుడు ఏమైంది? కృంగిపోయింది. అది దానికి ఆకులు రాలే. దాన్ని ఇప్పుడు అది ఏమైంది? వాక్యం అనేది విత్తనం లోతుగా పడలేదు. పడనందుకు ఏమైంది? అది దేవుని వాక్యమే లేదు అతని హృదయంలో. లేనప్పుడు అది త్రోవ పక్క పడి ఏది అణగదొక్కబడ్డది. ఏది త్రోవ పక్క పడ్డ విత్తనం ఎట్లుంటుంది? అణగదొక్కబడతా ఉంటుంది. అణగదొక్కబడ్డప్పుడు ఏమైంది? ఆ విత్తనం సరిగా అది 100 ఫలించలేదు, 60 ఫలించలేదు, 30 ఫలించలేదు. మరి ఇప్పుడు అంటే దేవుని వాక్యం విని ఈరోజు వినేవారు ఉన్నారు. మందిరాలలోకి పోయి విశ్వాసులు వింటారు కానీ దేవుని మాటలు, దేవుని ఆలోచన, దేవుని క్రియలు జరిగించరు వీరు. ఎందుకంటే సువార్త ప్రకటించాలని ఏ ఒక్కరికి ఉండదు. దేవుని ఇప్పుడు ఒక మానవుడు తన జ్ఞానంతో పుట్టిన మానవుడు కాడు. ఒక మానవుడు తన జ్ఞానంతో పుట్టినవాడు కాడు ఈ లోకంలో. మరి ఈ దేవుడు పుట్టిస్తే వచ్చిన ఈ మానవుడు ఆయనకి ఇష్టమైన త్రోవలకు తొలగిపోయి ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన త్రోవలకు తొలగిపోయాడు అంటే అణగదొక్కబడ్డాడు. దేవుని మాటలు లేవు, దేవుని ఆలోచన లేదు, దేవుని క్రియలు లేవు. మరి ఎందుకు లేవు అనేది ఆలోచించాలి. ఇప్పుడు అక్కడనే వదిలిపెట్టిండు వచ్చిండు, మందిరంలోనే వదిలిపెట్టిండు వచ్చిండు దైవజనుడు చెప్పిన మాటలు. మరి ఆడతో అణగదొక్కబడ్డాడు. ఈయన రాతి నిలబడ్డ విత్తనం అది మన్ను లేనందున రాతి నీళ్ళబడ్డ విత్తనం ఏమైంది? సంతోషపడి నేను మస్తు ఫలిస్తానని చెప్పుకుంటూ ఎగురుతూ గంతులు వేస్తూ ఫలించలేని వ్యక్తి. ఈ వేరు లేనందున, లోతుగా దిగనందున, ఆ వాక్యము లోతుగా మన్ను లేదు, వాక్యం లేదు అతని హృదయంలో. మన్ను లేనందుకు ఆయన ఏమైండు? సూర్యుడు వచ్చి ఉదయించగానే మాడి మసి అయిపోయింది. అది రెండో విత్తనం. మూడో విత్తనం ఎలా ఉన్నది? ముళ్ళ పొదలలో పడ్డది. ముళ్ళ పొదల్లో పడ్డ విత్తనం ఆ దేవుని వాక్యము సరిగా అర్థం చేసుకోలేని వ్యక్తి. ఎందుకంటే ఆ ముళ్ళ పొదలు లేవనియ్యాయి ఏది ఆ మంచి మొక్కను. ఆ ముళ్ళ పొదల కింద పడి అది 100 60 ఫలించలేదు దేవుని వాక్యంలో. మరి 100 60 30 ఫలించలేదు. అది ఏమైంది? ఆ ముళ్ళ పొదలు అణిచివేశాయి. అంటే అణగదొక్కబడ్డాడు. ముళ్ళ పొదల కింద అణగదొక్కబడ్డాడు. మరి ఈ ముళ్ళ పొదలు ఎవరు? అన్యులు మాట్లాడినప్పుడు ఈయన వెనుకకు పోయే వ్యక్తి. అన్యులు మాట్లాడే మాటలకు లోబడి వెనుకకు పోయే వ్యక్తి. సంతోషపడతా అంటాడు, బాగా సంతోషపడతాడు. నేను 100 ఫలించాలి, 60 ఫలించాలి, 30 ఫలించాలన్న వ్యక్తి ఈయన. అయితే ఫలించలేక ఏమైంది? 100 ఫలించాలనుకున్న వ్యక్తి ఇప్పుడు దేవుని సంఘాలలో అలానే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు సువార్త ప్రకటించరు, దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని కొరకు దేవుణ్ణే గణపరచాలి అనుకోరు వీళ్ళు. వాళ్ళ సొంత ప్రయోజనాలు, ఎవరి సొంత ప్రయోజనాలు వాళ్ళే. నేను అనే గర్వం, నేను అనే అహంకారం, నేను అనే అసూయ, విమతములు, అల్లరితో కూడిన ఆటపాటలు ఎన్ని ఉన్నాయి? అపవాది ఫలాలు 14 ఉన్నాయి. మంచి ఫలాలు, ఆత్మ ఫలాలు ఎన్ని ఉన్నాయి? ఆత్మఫలం 9 ఉన్నాయి. ఇప్పుడు 5 ఎక్కువ ఉన్నాయి కదా అపవాదికి. అపవాదికి లోబడేవారు అనేకులు వచ్చారు. దేవుని వాక్యం వింటారు కానీ విననట్టు వింటారు.
సంతోషపడతారు. నాకు తెలిసినంత ఎవరికి తెలియదు అంటాడు, తెరమరుగు చేస్తాడు దేవుని వాక్యాన్ని. ఇప్పుడు ఇక్కడ మంచి నేలబడ్డ విత్తనాలు, ఒకటి 100 ఫలించిందట, ఒకటి 60 ఫలించింది, ఒకటి 30 ఫలించింది. మరి 60 ఫలించిన విత్తనం ఏంటిది? 100 ఫలించిన విత్తనం ఏంటిది? మరి 30 ఫలించిన విత్తనం ఏంటిది? చూసుకుందాము ఈరోజు. దేవుని వాక్యానికి దేవునికి భయపడదాం, సృష్టించిన సృష్టికర్తకు భయపడదాం. సమస్త మానవులు, బంధుమిత్రులు, మనందరం. ఎందుకంటే దేవుని వాక్యానికి లోబడాలి. వాక్యములో ఏదైతే చెప్పాడో దానికి లోబడాలి మనందరం. దానికి లోబడకుంటుంటే మనందరం వ్యర్థులమే. దేవుని వాక్యం అర్థమైనట్టు నటిస్తున్నాము, వాక్యం అర్థం కాదు. మస్తు చెప్తాను నేను అని బోధకుడు పోతాడు, ఏం చెప్పలేకపోతాడు. పాము వంకలు తిప్పి, ఇటు వంకలు తిప్పి, అటు వంకలు తిప్పి ఏం చెప్తాడు? ఏం చెప్పలేని పరిస్థితిలో ఉంటాడు. వాళ్ళకు లోతుగా విత్తనాలను వేయడు ఒక సేవకుడు. ఆ లోతులో మంచి నేలలో పడ్డ విత్తనాల గురించి చెప్పలేడు. ముళ్ళ పొదలలో పడ్డ విత్తనాలు, త్రోవ పక్క పడ్డ విత్తనాలు, రాతి నేలలో పడ్డ విత్తనాలలాగా చేస్తున్నారు సేవకులు. వీళ్ళు కూడా అలానే తయారవుతున్నారు. అందుకొరకు కాకుండా దేవుని కొరకు ప్రయాసపడాలి. పరలోక రాజ్యం ఎవరు తీసుకుపోతారంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే, ఒక్కడు. ఆ యేసుక్రీస్తు ప్రభువుకే భయపడాలి. కానీ మానవులకు భయపడితే సేవకుడు పరలోక రాజ్యం తీసుకపోడు. ఏ సేవకుడు తీసుకపోయినా లేడు. పరలోక రాజ్యానికి నేను తీసుకుపోతానన్న సేవకుడు లేడు. మనమే బైబిల్ చదవాలి, అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ బోధించాలి సమస్త మానవులకు, బంధుమిత్రులకు, మనకు. ఈరోజు పరిశుద్ధాత్మ బోధిస్తే తప్ప ఎవరు బోధించలేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.